ఆ పిల్లాడు దేవుడా దేవుడా నాకొక పువ్వు, ఒక సీతాకొక చిలుక ఇమ్మని ఒక పువ్వు ఒక సీతాకొక చిలుక ఇమ్మని అడిగాడండి. యూజువల్గా మీరందరూ భక్తులు కాబట్టి భక్తి పేరుతోటి నేను టేల్ తరిపి అంటాం వీటిని. సరే తదాస్తు అన్నాడు. దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, నమ్మకం ప్రకారం చెప్తున్నాడు. పువ్వు అడిగాడు కదా, పువ్వుకు బదులు బొమ్మజెముడు చెట్టు ఇచ్చాడండి, మొక్క ఇచ్చాడు. ముళ్ళుతోటి ఉండి ఇలా అంటే రక్తం వచ్చేటట్టుగా. సీతాకోక చిలుక అడిగారు కదా, గొంగళి పురుగు ఇచ్చారు. నేను తప్పుగా అడిగానా, లేదంటే దేవుడుకి నేను ఒక్కడనే కాదు కదా, 8 కోట్ల జనాభాకి మల్టీ టాస్కింగ్ చేస్తున్నాడు దేవుడు, నా కోరికలు ఏదైనా తప్పు ఉండొచ్చు బహుశా అని చెప్పేసి అలా ఉండిపోయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెరట్లోకి వెళ్ళాడు. బొమ్మజేముడుకి అద్భుతమైన అందంగా ఉండే ఫ్లవర్ వచ్చిందండి. బొమ్మజేముడు ఫ్లవర్ చాలా అందంగా బాగుంటుంది. బాడీని కానీ మనసులో కానీ వస్తే ఒళ్ళు గగురు పడుతుందండి. గొంగళ పురుగుని టచ్ చేస్తే బొగ్గలు బూరిలాగా అయిపోతే ఎలర్జీ. అంత అసహ్యకరమైన గొంగళ పురుగు నాకు వచ్చిందని బాధపడ్డాడు. ముళ్ళున్న బొమ్మజెముడు వచ్చిందన్నాడు. ముళ్ళున్న బొమ్మజెముడు యొక్క పువ్వు వచ్చిందండి. గొంగళ పురుగు స్థితిలో సీతాకోక చిలుక వచ్చిందండి. అంచేత మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మీరు దేవుడు నమ్మారు కాబట్టి చెప్తున్నాను. అది మీరు కోరింది ఒకటైతే వచ్చేది ఒకటి వస్తుంది. కోరేది సక్సెస్ అయితే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రోగ్రెస్ కోసం ట్రై చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు, సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు కోరింది ఏంటనేది కాదు, మీకు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు అలా జరుగుతుంది. ప్రయత్నం అంటూ ఆపద్దు. ఒకటి కోరితే ఒకటి వచ్చింది అనేది కాదు, అది ముందు ఏమొచ్చింది అనేది కాదు. ఫైనల్గా మీరు ఏదైతే అంబిషన్ ఉందో, ఏదైతే డిజైర్ అయితే ఉందో, ఏదైతే పూర్తిగా మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన రూపంలో కావచ్చు, దేవుడి రూపంలో కావచ్చు, మెడిటేషన్ రూపంలో కావచ్చు, సెల్ఫ్ హిప్నోసిస్ రూపంలో కావచ్చు, సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ రూపంలో కావచ్చు, లా ఆఫ్ యాక్షన్ రూపంలో కావచ్చు, 5am క్లబ్లో పొద్దున్న చేసే విజువలైజేషన్స్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, ఫైనల్గా మీరు అనుకున్నది వస్తుంది. స్టార్టింగ్లో మాత్రం అన్ని సమస్యలు కష్టాలు వస్తాయి. ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే, డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ.